ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ, ವೆಲ್ಕಮ್ ಟು ಲೆಗೇರಿ ತೆಗೆಸ್ MLA. ಇವತ್ತು ಗೂಗೂಡು ಪಾದಯಾತ್ರ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಎಲ್ಲಿಂದ ಅಂತಂದರೆ ಪಿನದರಿ ಟು ಗೂಗೂಡು ಪಾದಯಾತ್ರ. ಬನ್ನಿ ಹೋಗೋಣ. ಇವಾಗ ಗೂಗೂಡಿಗೂ ಹೋಗ್ಬೇಕು ಅಂತಂದರೆ ಹೋಗೋ ದಾರಿಯೇ ಇದು. ಇವಾಗ ಟೋಟಲ್ ಆಗಿ ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟ್ರ್ ಇದೆ ಅಂತಂದರೆ ಪಿನದರಿಯಿಂದ ಗೂಗೂಡಿಗೆ ಹೋಗಬೇಕು ಅಂತಂದರೆ 13 ಕಿಲೋಮೀಟರ್ ಇದೆ. ಅಲ್ಲಿವರೆಗೂ ನಾವು ಪಾದಯಾತ್ರೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಡ್ಕೊಂಡು ಅಷ್ಟು ದೂರ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಬನ್ನಿ ಹೋಗೋಣ. ಗೂಗೂಡು ಪಾದಯಾತ್ರೆಗೆ ಎಷ್ಟು ಜನ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ ಅನ್ನೋದು ನೀವೇ ನೋಡಿ. ನೋಡಿ ಗೂಗೂಡು ಪಾದಯಾತ್ರೆ ಇವಾಗ ಹತ್ತತ್ರ ನಾವು 2 ಕಿಲೋಮೀಟರ್ವರೆಗೂ ನಡೆದಿದ್ದೀವಿ. ಇನ್ನೂ 11 ಕಿಲೋಮೀಟ್ರ್ ಐತೆ. ಬನ್ನಿ ಹೋಗೋಣ. ರೋಡಲ್ಲಿ ಫೋಟೋ ಶೂಟ್ ನೋಡಿ. ಸ್ಕ್ರೀನ್ರಿ ಸಕ್ಕದಾಗೈತೆ ಇಲ್ಲೆಲ್ಲ ನೋಡಿ. ನಾವು ಇವಾಗ 6 ಕಿಲೋಮೀಟರ್ ನಡೆದಿದ್ದೀವಿ. ಇವಾಗ ಇನ್ನ 7 ಕಿಲೋಮೀಟರ್ ನಡಿಬೇಕು. ಬನ್ನಿ ಹೋಗೋಣ. ಗೂಗೂಡು ಹೋಗೋ ದಾರಿಯಲ್ಲಿ ಗುಂಜೇಪಲ್ಲಿ ಅನ್ನೋ ಊರಲ್ಲಿ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಇದೆ. ಅಕ್ಕಮ್ಮಗಾರು ಅಂತ ದೇವರು. ಹೋಗೋಣ, ಒಳಗಡೆ ಬನ್ನಿ. ಅಕ್ಕಮ್ಮಗಾರು ದೇವಸ್ಥಾನ ಪಕ್ಕದಲ್ಲಿ ಶಿವಾಲಯ ದೇವಸ್ಥಾನನೂ ಇದೆ. ಬನ್ನಿ ನೋಡೋಣ. ಗೂಗೂಡು ಹೋಗೋ ದಾರಿಯಲ್ಲಿ ಇವೆಲ್ಲ ಸ್ಕ್ರೀನ್ರಿ. ನಾವು ಪಾದಯಾತ್ರೆ ಮಾಡ್ತಾನೆ ಇದ್ದೀವಲ್ಲ, ಅದಕ್ಕೆ ಒಂದು ಸ್ಮಾಲ್ ಬ್ರೇಕ್. ಈ ಅನಂತಪುರ ಡಿಸ್ಟಿಕ್ಕಲ್ಲಿ ಗೂಗೂಡು ಕುಲ್ಲಾಯಿ ಸ್ವಾಮಿ ಅಂತ ಕರೀತಾರೆ. ಆ ಮೊಹರಂ ಹಬ್ಬ ಸಂಬಂಧಪಟ್ಟಿರುವ ಪೀರು. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪ್ರತಿ ವರ್ಷ ಅಲ್ಲಿಗೆ ನಮಗೆ ತಾತನ ಕಾಲದಿಂದ ನಮಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರುವ ಆ ಜಾಗಕ್ಕೆ ನಾವು ಪ್ರತಿ ವರ್ಷ ಹೋಗ್ತಾನೆ ಇರ್ತೀವಿ. ಅದಕ್ಕೆ ಈ ವರ್ಷ ನಮ್ಮ ಮಾವ ಅವರು ಪಾದಯಾತ್ರೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವು ಇಲ್ಲಿ ಪಾದಯಾತ್ರೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಈ ಹೋಗೋ ದಾರಿಯಲ್ಲಿ ಈ ತರ ವೆದರ್ಗಳು ಇದ್ರೆ ಹೆಂಗಿರುತ್ತೆ ಗೊತ್ತಾ ಫ್ರೆಂಡ್ಸ್. ಈ ವಿಲೇಜ್ ಅಲ್ಲಿ ಈ ಬಾವಿಯಲ್ಲಿ ನೀರು ಬರ್ತಿದ್ರೆ ಆ ಪೈಪಿಂದ ನೋಡಕ್ ಮಾತ್ರ ಸಕ್ಕತ್ತಾಗಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಇಲ್ಲೊಂದು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ರೆಸ್ಟ್ ತಗೊಂಡ್ವಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾವು. ಇನ್ನು ಗೂಗೂಡು ಹೋಗೋದಕ್ಕೆ 4 ಕಿಲೋಮೀಟರ್ ಇದೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಗೂಗೂಡಿಗೆ ಹತ್ರಕ್ಕೆ ಬಂದಿವೆ. ಇನ್ನ 2 ಕಿಲೋಮೀಟರ್ ಐತೆ. ಶ್ರೀ 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 ಗೂಗೂಡು ಕುಲ್ಲಾಯಿ ಸ್ವಾಮಿ ಗಂಗನಪಲ್ಲಿಯಲ್ಲಿ ಆ ಬಾವಿಯಲ್ಲಿ ಆ ದೇವರು ಸಿಕ್ಕಿದ್ದಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್. ನೋಡೋಣ ಬನ್ನಿ. ಈ ದೇವರು ಸಿಕ್ಕಿರೋ ಸ್ಥಳ ಗೂಗೂಡು ಕುಲ್ಲಾಯಿ ಸ್ವಾಮಿ. ಇವ್ರ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಬೇಕು ಅಂತಂದರೆ ಒಂದು ವಿಡಿಯೋ ನಿಮಗೆ ಹಾಕ್ತೀನಿ, ಅವ್ರ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಳ್ಳಿ.
ಸಾರಿ ಫ್ರೆಂಡ್ಸ್, ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಡೀಟೇಲ್ಸ್ ಕೊಡೋಕ್ಕಾಗಲಿಲ್ಲ. తెలుగు అర్థ ఆದ್ರೆ స్టోరీ కేಳ್స్ಕೊಳ್ಳಿ ఫ్రెండ్స్. వారి నైపుణ్యానికి ఖ్యాతి దక్కింది. కానీ అప్పటి నుంచే వారికి కష్టాలు మొదలయ్యాయి. వారి గ్రామం అగ్నికి ఆహుతి అయ్యింది. రామాచారి, లక్ష్మణాచారి గ్రామస్తుల ఆగ్రహానికి గురయ్యారు. వారంతా కలిసి పీరును గంగన్నపల్లి సమీపంలోని దిగుడు బావిలోనికి వదిలేశారు. అశుభం పోయిందని గ్రామస్తులు అనుకున్నారు. రామాచారి, లక్ష్మణాచారి భారంగా నిట్టూర్చారు. కాలగమనంలో జగాలు మారాయి, తరాలు మారాయి. రామాచారి, లక్ష్మణాచారి వంశం నిర్వంశమయ్యింది. పంచలోహాల పీర్లు, వాటిపై లిఖించిన శక్తివంతమైన బీజాక్షరాలు కుర్లగుట్ట గుహ సాక్షిగా కాలానికి ఎదురీదుతున్నాయి. సుమారు 90 ఏళ్ల క్రితం తిరుమల కొండన్న అనే గొర్రెల కాపరి తన దాహాన్ని తీర్చుకునేందుకు ఈ పీర్లున్న బావిలోనికి దిగాడు. కుర్లగుట్ట గుహలో ప్రాణప్రతిష్ఠ జరిగి శక్తివంతమైన బీజాక్షరాలతో, పంచలోహాలతో, సూర్యకిరణాలకు ధగధగా మెరుస్తున్న పీర్లను చూసి కొండన్న భయపడ్డాడు. గ్రామస్తులందరికీ, తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు. ఎవ్వరూ నమ్మలేదు. కొండన్నకి పీర్లు రోజూ కలలోకి రావడం జరుగుతుండేది. విచిత్రంగా కొన్ని రోజులకి కొండన్న ఆరోగ్యం క్షీణించింది. గ్రామ ప్రజలందరూ సమావేశమయ్యారు. కొండన్నను పలకరించారు. కొండన్నతో, మీరు దయ్యమా దైవమా, సత్యమును చూపించమని స్వామిని అడగమని చెప్పారు. ఆ రోజు రాత్రికే కలలోకొచ్చి స్వామి, నిజరూపం నీకొక్కడికే చూపితే ఎవ్వరూ నమ్మరు, అందరినీ కుర్లగుట్ట దగ్గరకు తీసుకురా, సత్యమును చూపిస్తానని చెప్పాడు. మరునాడు గ్రామ ప్రజలంతా అక్కడికి వెళ్ళగా స్వామి దివ్యమైన వెలుగుతో, ఆకాశవాణి శబ్దంతో, నీకేమి కావలను కొండన్న అని అడుగగా అమాయకుడైన కొండన్న నాకు మాంసం అన్నం కావాలనని కోరాడు. వెంటనే 2 సానికల మూకట్లతో స్వామివారు ఆహార పదార్థాలను అనుగ్రహించారు. ప్రజలంతా హర్షించారు. గ్రామ ప్రజలంతా అదే నైవేద్యంగా స్వీకరించి, మేమంతా ఏ రోజు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళాలి స్వామి అని అడుగగా స్వామి మొహరం జరుగు రోజులలో గురువారం వచ్చి నన్ను తీసుకుపోవలనని దివ్యవాణి పలుకులతో పలికెను. తరువాత మొహరం జరుగు రోజులలో గురువారం వచ్చి గ్రామంలోని 12 కులాల వారు, ఆయకట్టువాళ్లు కలిసి స్వామివారిని తీసుకొచ్చి చిన్న సావిడి యందు పెట్టి మొహరం జరుగు రోజులలో ఉత్సవాలు జరిపారు. టోపీని అనగా కుళ్ళాయిని ధరించుకుని స్వామి దర్శనమియ్యడం వలన స్వామిని కుళ్ళాయి స్వామి అని అన్నారు. తన భక్తుడైన గొర్రెల కాపరి కొండన్న అడిగిన మాంసం అన్నమే స్వామి నైవేద్యంగా స్వీకరిస్తారు. అలా స్వీకరించడం వల్ల భక్తుడి తరువాతనే ఏదైనా భగవంతుడికి అనే సత్యం స్వామి చెప్పకనే చెప్పినట్టుంది. స్వామివారి లీలలు అనంతం. వారి లీలలు మన భాగ్యం. ನಾವು ಪಾದಯಾತ್ರ ಮಾಡೋ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಲೈಫಲ್ಲಿ ಫಸ್ಟ್ ಟೈಮ್, ಫಸ್ಟ್ ಡೇ ಅನ್ನದಾನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಅವತ್ತೇನೆ ಅದು ನಮ್ಮ ಅದೃಷ್ಟ ಫ್ರೆಂಡ್ಸ್. ಈ ಗಂಗನಪಲ್ಲಿಯಲ್ಲಿ ದೇವರು ಸಿಕ್ಕಿರೋ ಜಾಗದಲ್ಲಿ ಪ್ರತಿ ಗುರುವಾರ ಅನ್ನದಾನ ಸಿಗುತ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಅಲ್ಲಿಗೆ ಹೋಗೋರು ಹೊಟ್ಟೆ ತುಂಬ ಊಟ ಮಾಡಿ ದೇವ್ರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಹಾಯ್ ತ್ರಿನಾಥ್, ಬಾಯ್. 3 ಜನ ಮಕ್ಕಳು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಪಾದಯಾತ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ನೋಡಿ. ಹೆಂಗೆ ಅಂತಂದರೆ, ಒಂದು ಐಸ್ ಕ್ರೀಮ್ 3 ಜನಕ್ಕೆ ಒಂದೊಂದು ಬಿತ್ತು. ಐಸ್ ಕ್ರೀಮ್ ಪ್ರಭಾವ, ಎನರ್ಜಿ ನೋಡಿ ಹೆಂಗೈತು ಪಾದಯಾತ್ರ. ಗೂಗೂಡು ಹೋಗೋ ದಾರಿಯಲ್ಲಿ ಒಂದು ಲೆಫ್ಟ್ ತಗೊಳ್ಳುವಾಗ ಒಂದು ಚೌಡೇಶ್ವರಿ ದೇವಸ್ಥಾನ ಇದೆ. ಅಲ್ಲಿ ನಾವು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ರೆಸ್ಟ್ ತಗೊಂಡ್ವಿ. ಇನ್ನು ಎಲ್ಲೂ ರೆಸ್ಟ್ ತಗೊಳಂಗಿಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್. ಇನ್ನು ಡೈರೆಕ್ಟಾಗಿ ದೇವ್ರ ದರ್ಶನಕ್ಕೆ
ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀವಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಹೋಗೋದಕ್ಕೆ. ಲಾಸ್ಟ್ ನಾವು ಫೈನಲ್ಗೆ ಹತ್ರ ಬಂದಿದ್ದೀವಿ. ಇನ್ನೂ ಅರ್ಧ ಕಿಲೋಮೀಟರ್ ಐತೆ. ಇನ್ನೊಂದು ಹೇಳಬೇಕು ಅಂತಂದರೆ ಎಷ್ಟೋ ದೂರದಿಂದ ಬಂದು ಇಲ್ಲಿ ಪೆಂಡಲ್ ಹಾಕ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ಇರ್ತಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಜಾತ್ರೆ ನೋಡೋಕ್ಕೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಮೊಹರಂ ಹಬ್ಬ. ಫೈನಲಿಗೆ ಗೂಗುಡಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಏನು ಅಂತ ಹೇಳಬೇಕು ಅಂತಂದರೆ ಮಸೀದಿ ಮತ್ತು ಹನುಮಾನ್ ಟೆಂಪಲ್ ಎರಡು ಜಾಯಿಂಟ್ ಆಗಿದೆ. ಬನ್ನಿ ನೋಡೋಣ. ಆವಾಗಲೇ ನಾನು ಆ ಬಾವಿಯಲ್ಲಿ ದೇವರು ಸಿಕ್ಕಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ, ಆ ಪೀರು ಇವಾಗ ಆ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿದೆ, ಆ ಮಸೀದಿಯಲ್ಲಿ. ಬನ್ನಿ ನೋಡೋಣ. ಇಲ್ಲಿ ಗಾಡಿಗಳು ಊರೊಳಗೆ ಎಂಟ್ರಿ ಇಲ್ಲ. ಇಲ್ಲೊಂದು ಚೆಕ್ ಪೋಸ್ಟ್ ಇಕ್ಕಿದ್ದಾರೆ. ಗಾಡಿ ಎಲ್ಲ ಇಲ್ಲೆಲ್ಲ ಪಾರ್ಕಿಂಗ್ ಮಾಡಬೇಕು. ಈ ಊರಲ್ಲಿ ಬಿಗ್ ಬನ್ನಿ. ಬಜಾರ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಗೂಗೂಡು ಮೊಹರಂ ಟೈಮಲ್ಲೇ ಈ ಥರ ಬಿಗ್ ಬಜಾರ್ ಇಕ್ತಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಏನಾದರೂ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆದರೆ ಐಟಮ್ಸ್ನ ನೀವು ತೊಗೊಬೋದು ಫ್ರೆಂಡ್ಸ್. ಮಕ್ಕಳು ಏನಾದರೂ ಆಟ ಆಡಬೇಕು ಅಂತಂದರೆ ಮಕ್ಕಳು ಮಾತ್ರನೇ ಅಲ್ಲ, ದೊಡ್ಡವರು ಆಡ್ಬೋದು. ದೊಡ್ಡ ಎಕ್ಸಿಬಿಷನ್ನು ಇರುತ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಆ ಊರಲ್ಲಿ. ಫೈನಲಿ ಗೂಗೂಡು ಕುಲಾಯ್ ಸ್ವಾಮಿ ಟೆಂಪಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ಹನುಮಾನ್ ಟೆಂಪಲ್, ಪೀರ್ ಮಸೀದ್. ಶ್ರೀ 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 ಗೂಗೂಡು ಕುಲಾಯಿ ಸ್ವಾಮಿ ಆ ದೇವಸ್ಥಾನನೇ ಇದೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಮಸೀದು ಮತ್ತು ಹನುಮಾನ್ ದೇವಸ್ಥಾನ ಜಾಯಿಂಟ್ ಆಗಿ ಎಷ್ಟೊಂದು ಜನ ದೇವ್ರ ಭಕ್ತಾದಿಗಳು ದರ್ಶನ ಮಾಡ್ಕೊತಿದ್ದಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಇಲ್ಲಿ ಕೆಂಡ ಹಾಕಿದ್ದಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಇಲ್ಲಿ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗೋಷ್ಟು ಬಾಡಿ ಫುಲ್ ಹೀಟ್ ಹೊಡಿತೈತೆ, ಹತ್ರಕ್ಕೆ ಹೋಗೋಕ್ಕೆ ಆಗ್ತಾ ಇರಲಿಲ್ಲ. ಇನ್ನೊಂದು ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಈ ಕೆಂಡ ಮೇಲೆ ಆ ದೇವರು ನಡೀತಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಟ್ಕೊಂಡು. సింగారాలు సిందేసే సిమ సిమ గూగుడు జాతర మొహర్రాన జాతర కుళాయి స్వామి జాతర. ಈ ದೇವರು ನಡೆಯೋದೇ ಈ ಕೆಂಡ ಮೇಲೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಈ ಜನ ನೋಡಿ ನಾವು ಶಾಕ್ ಆದ್ರಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಯಾವಾಗ ದರ್ಶನ ಆಗುತ್ತೋ ಏನೋ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಲಾಸ್ಟಿಗೆ 2 ಅವರಲ್ಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಆಯಿತು ಫ್ರೆಂಡ್ಸ್. ನಾವು ಫೈನಲ್ ಆಗಿ ಒಳಗೆ ಬಂದ್ವಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಅಲ್ಲಿ ಇದಾರಲ್ಲ ಸೆಂಟ್ರಲ್ಲಿ, ಅವರೇ ಗೂಗೂಡು ಕುಲಾಯಿ ಸ್ವಾಮಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಗಂಗನಪಲ್ಲಿಯಲ್ಲಿ ಬಾವಿಯಲ್ಲಿ ಸಿಕ್ಕಿರುವ ಈ ದೇವರು ಫ್ರೆಂಡ್ಸ್ ಗೂಗೂಡು ಕುಲಾಯಿ ಸ್ವಾಮಿ. ನಾವು ಜಾಸ್ತಿ ಕಷ್ಟಪಟ್ವಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಒಳಗೆ ಹೋಗೋದಿಕ್ಕೆ ಅಂತ ನಮಗೆ ಬಿಡ್ತಾ ಇರಲಿಲ್ಲ. ಒಬ್ಬರು ವ್ಯಕ್ತಿಯಿಂದ ನಾವು ಒಳಗೆ ಹೋದ್ವಿ ಫ್ರೆಂಡ್ಸ್. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ನಮಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಹಂಗೆ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಫ್ರೆಂಡ್ಸ್.